మనం కూడా తలుచుకున్నాం అనుకో 2 మినిట్స్ మ్యాగీని కూడా 20 మినిట్స్ చేయొచ్చు అనమాట. అసలు మ్యాటర్ ఏందో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ మ్యాగీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. మొత్తానికి ఏమైందంటే ఇంకా హాస్టల్లో బోర్ కొట్టేసిందని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళాము. వెళ్ళగానే మ్యాగీ చేసుకోవాలనిపించింది. రోజు రొటీన్గా కాకుండా వెరైటీగా చేద్దామని చెప్పేసి టమాటో, ఆనియన్స్, మిర్చి, లెమన్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత సన్నగా అయితే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే మా ఫ్రెండ్ చేతే కట్ చేయించా ఈ ఆనియన్స్, టమాటోస్ అన్నీ. ఎందుకంటే మళ్ళీ మనకి కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా, అందుకని చెప్పేసి తన చేత అయితే కట్ చేయించేసా. మొత్తానికి ఐటమ్స్ అయితే ఇవన్నమాట. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ పెట్టాలన్నమాట. ప్యాన్ పెట్టేసి దానిలో కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసి అవి వేడైనాయో లేదో చూసేసి అవి వేడైన తర్వాత మనం తెచ్చుకున్నాం కదా యుప్పి ప్యాకెట్స్, మనమైతే మ్యాగీ తినమన్నమాట, యుప్పిని తింటాం, అందుకని చెప్పేసి అదైతే తెచ్చుకున్నాం అనమాట. అది తీసుకొని వచ్చేసి నీట్గా ఓపెన్ చేసేసి అందులో అయితే వేసేసేయాలి. మ్యాగీ కన్నా యుప్పి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కూడా ట్రై చేయండి మీరు, ఒకవేళ తినకపోయి ఉంటే. ఒకవేళ తింటే కామెంట్ చేసేసేయండి ఎలా ఉంటుందో. నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం. దాంట్లో చిన్న చిన్న క్యారెట్స్ అవన్నీ ఉంటాయి డ్రైట్వి, అవి వేస్తారు కాబట్టి మసాలాలో, అందుకని చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే 3 ప్యాకెట్స్ ఓపెన్ చేసేసినాము. ఓపెన్ చేసేసి అందులో అయితే వేసేసినాము. ఇప్పుడు మంట పెట్టేసి కింద మాది ఎలక్ట్రిక్ స్టవ్ కదా, కొంచెం ఆన్ చేసేసి ఇంకా ఒక 300లోనూ 400లోనే పెట్టేసి ఇంక దాని మీద ఒక చిన్న లిడ్ అయితే పెట్టేసేయాలి. అదే మూత పెట్టేసేయాలి. ఇంక మొత్తం 3 వేసాం కదా, మా ఫ్రెండ్ వెరైటీ అది తుంచి వేయాలంట, అందుకని చెప్పేసి అలా తుంచి అయితే అందులో వేసేసామన్నమాట. ఇంకా 2 అయితే నార్మల్గా, ఇంక 2 అయితే ఇలా తుంచేసి వేసేసాము. ఇంకా అది వేసేసిన తర్వాత చిన్నగా లిడ్ పెట్టేసేయాలి. ఇంక ఇలా ఉడికిపోయి ఉంటుంది అనమాట. మొత్తం మెత్తగా అవ్వకూడదు, కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడు న్యూడిల్స్ ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈస్ అదే అనమాట. ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేస్తాం కదా న్యూడిల్స్, అలాగే ఇది కూడా బాయిల్ చేసేసాలన్నమాట. ఇంకా బాయిల్ చేసేసి నీట్గా స్ట్రెయిన్ చేసేసేయాలి మొత్తము. మా దగ్గర స్ట్రెయినర్ లేదు, అందుకని మేము దీంతోనే స్ట్రెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే. ఇంకా మొత్తానికి నీట్గా అంతా ఉడికిపోయింది. కొంచెంసేపు అలా ఇలా కలిపేసి టెస్ట్ చేస్తున్నాం అనమాట, కొంచెం ఉడికిందా లేదా అని. ఉడక్కుంటే మళ్ళీ బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఉడికిపోయింది. ఇంకా మొత్తం దాన్ని తీసేసుకొని అంతా స్ట్రెయిన్ చేసేసి, ఇంకా చెప్పాను కదా ఇంక మొత్తం స్ట్రెయిన్ చేసేసేయాలి. ఇంకా నీట్గా అంతా వాటర్ పోయేంత వరకు ఇలా ఇలా అనేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా నీట్గా నిదానంగా అంతా మొత్తం విరిగిపోకుండా అన్నీ తీసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు అలా అలా మొత్తం అనేసేయాలన్నమాట. మీకు అది తొందరగా చల్లారదు అనిపిస్తే మీరు నీట్గా కొంచెం కూల్ వాటర్లో వేసేసి దాన్ని చల్లార్చండి. మేమైతే అలాంటి పని లేదు, ఎందుకంటే మేము చేసేదే నిదానం. అందులో ఇంకా నిదానంగా చేసేలోపు అది నిజంగానే చల్లగా అయిపోతుంది అనమాట. మొత్తం అంతా నీట్గా అన్నీ తీసేసుకున్నాం. ఇంకా అవి కొన్ని రాలేదు, ఇంకా అవి రాలేదని చెప్పేసి మళ్ళీ తర్వాత పక్కన స్ట్రెయిన్ చేసేసి మొత్తం అయితే పక్కన పెట్టేసా. ఇంక ఇలా అంతా మొత్తం తీసేసుకొని ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇవి తీసేసుకొని పక్కనైతే పెట్టేసేయాలి. ఇప్పుడు మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్యాన్ పెట్టేసి అదే ప్యాన్ పెట్టండి, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి కడగలేము మనమైతే కడగలేము. నేనైతే కడగలేను, మీరు కడుగుతారో లేదో నాకు తెలియదు, అందుకని చెప్పేసి మళ్ళీ వాటర్ అన్ని తీసేసి మళ్ళీ అదే పెట్టేసాం ప్యాన్. అది పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైందో లేదని మీ ఫ్రెండ్ చేయి పెట్టండి. అది కూడా వేడవ్వలేదనుకో మీ ఫ్రెండ్ అరవదు, ఒకవేళ వచ్చిందనుకో అది వేడైనట్టు. ఇంకా ఆ తర్వాత కొన్ని తిరుగుబాతు గింజలు ఉంటాయి, అవైతే అవి వేసేసేయాలి. ఇంకా వేసేసిన తర్వాత అవి చిట్పట్ అనాలి అన్నమాట. చిట్పట్ అంటే కొంచెం చేదు అనిపించదు, చిట్పట్ అనకపోతే చేదుగా ఉంటుంది. ఇంకా చిట్పట్ అన్న తర్వాత ఇంకా కారం ఉండే మిరపకాయలు వేసేసేయాలి. ఆ తర్వాత మనం కిందాక చిన్నగా ఆనియన్స్ కట్ చేయించాం కదా మా ఫ్రెండ్ చేత, అవి కూడా అందులో వేసేసేయాలి. అవి అందులో వేసేసిన తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకొని దాన్ని అటు పక్కకి ఇటు పక్కకి తిప్పాలి, ఎందుకంటే అవి వేగాలి. అవి వేగకపోతే మళ్ళీ బాగోదు టేస్ట్. నేను లాస్ట్ వీడియో ఒకసారి పెట్టానమాట యుప్పి చేసేసి, ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ చూశాను అనుకోండి, ఎర్రగడ్డ వేగలేదు, అవి ఇంకా ఫ్రై అవ్వలేదు, కానీ అలాగే తిన్నావు, బాగలేదు అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం నీట్గా దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అట్లా ఇట్లా వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత మూత పెట్టాలి, ఎందుకంటే అవి వేగవు కదా, మనం అలా ఇలా కలిపుతుంటే, అందుకని చెప్పేసి ఒక మూత పెట్టేసాలి. మూత తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇంకా అలా ఇలా తిప్పేసి మన దగ్గర ఉన్నాయి కదా టమాటోస్, అవి కూడా అందులో వేసేసేయాలి. మొత్తానికి తిప్పేసా, ఎందుకంటే మనకు ఆత్రం ఎక్కువ, అది పొయ్యి ముందు ఉండగానే కొంచెం కడుపులో పోతుంది మ్యాగీ, అందుకని చెప్పేసి తొందరగా టమాటోస్ తీసుకొని వచ్చి దాంట్లో అయితే వేసేసాను అనమాట. ఆ టమాటోస్ మొత్తం అంతా వేసేసి అవి కూడా కొంచెం సేపు అట్లా ఇట్లా ఇట్లా అట్లా అట్లా ఇట్లా మొత్తం తిప్పేయాలి. అవి తిరిగే లోపలే మనం కూడా ఒక 4-5 రౌండ్లు వేసేసేయాలి. అలా ఇలా 4-5 రౌండ్లు వేసేసిన తర్వాత ఈ టమాటోస్ ఆనియన్స్ అన్నీ నీట్గా అలా ఇలా కలిపేసి లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే. అందుకని చెప్పేసి మాకు ఐడియా ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను, ముందు వేయాల్సింది మర్చిపోయా, అందుకని ఒక స్పూన్తో
కొంచెం తీసుకోండి ఉప్పు, ఎందుకంటే ముందుగానే ఉప్పు ఉంటుంది కదా మ్యాగీలో. కొంచెమే సాల్ట్ వేసుకోండి, మళ్ళీ ఎక్కువ వేసుకున్నారనుకో ఇంకా తినడానికి పనికిరాదనమాట. అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ దాన్ని అలా ఇలా తిప్పేసామన్నమాట. ఇంకా అలా ఇలా తిప్పేసిన తర్వాత ఇంకేముంది, మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి తీసేసిన తర్వాత మనకి యుప్పిలో కొన్ని మసాలా ప్యాకెట్స్ ఇచ్చింటారు కదా, ఒక మసాలా ప్యాకెట్, ఆ మసాలా ప్యాకెట్ అలా కట్ చేసి ఇందులో ఉన్న మసాలా అంతా ఇందులో వేసేసేయాలి. ఇంకా మేము 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాం కాబట్టి 3 మసాలా ప్యాకెట్స్ వచ్చాయి. ఇంకా అవైతే 3 కట్ చేసి అందులో వేసేసామన్నమాట. ఇంకా మసాలా మీకు సరిపోదు అనుకుంటే మీ దగ్గర ఏం పొడి ఉంటే అది వేసుకోండి. అట్లని చెప్పి ధనియాల పొడి వేసుకోవద్దు, దానివల్ల టేస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి మేము మ్యాగీలోదే వేసుకున్నాము, సరిపోతుంది ఆల్మోస్ట్. ఇంకేం లేదు. కారం కావాలంటే ఇప్పుడు మిర్చి వేసాం కదా, సెట్ అయిపోతుంది. ఇంకా మొత్తానికి ఆ 3 కూడా అలా వేసేసి అలా ఇలా మొత్తం కలిదిప్పాలి. అది ఇంకా అలా ఇలా కలిదిప్పేసి అది కొంచెము అంతా టమాటోస్ ఆనియన్స్కి ఆ ఫ్లేవర్ అంతా టమాటోస్కి పట్టేలా అలా ఇలా ఇలా అలా తిప్పేసేయాలి. ఇంకా మొత్తం అలా తిప్పేసిన తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా మ్యాగీ బాయిల్ చేసేసి, అదైతే ఇందులో వేసేసేయాలి. చూడండి ఎంత బాగుందో కదా, నిజంగా చాలా బాగుంది. ఇంకా తర్వాత అంతా కొంచెం లేయర్స్గా తీసేసి వాటిని, ఎందుకంటే మనం అట్లాగే వేసేసి ఉంటాం కాబట్టి పక్కన కొంచెం ఒక రకంగా ఉంటుంది, అందుకని చెప్పేసి నీట్గా అలా ఇలా లేయర్స్ అలా 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 అనేసి అందులో అయితే వేసేయాలి. యాస్టీస్ ఎవరు న్యూడిల్స్ షాప్లో అంకుల్ ఎలా చేస్తారో అలానే జస్ట్ ఇట్లా పైకేసి ఇట్లా కిందికి వేసేసేయాలి. అలా వేసేసి ఇంకా మొత్తం అంతా లేయర్స్గా అంతా తీసేసి అందులో వేయాలి. అలా వేసేసిన తర్వాత మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు షాప్లో ఇలా ఇలా అంటారు కదా, అలా అనకుండా నార్మల్గా స్పూన్ తీసుకొని అనండి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా డ్యామేజ్ అయితే మీరే డబ్బులు కట్టాలి రూమ్లో మా ఫ్రెండ్కి. అందుకని చెప్పేసి నిదానంగా స్పూన్ తీసుకొని అవి మొత్తం అంతా కలిసేలా, ఇప్పుడు మనమైతే టమాటోస్ ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఈ న్యూడిల్స్ పట్టేలా నీట్గా అలా ఇలా 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 అంతా తిప్పుకోవాలి. ఫస్ట్ ఎలా తిప్పుకున్న ఆనియన్స్ టమాటోస్ అలా సేమ్ యాస్టీస్ అంతే అనమాట. ఇవి కూడా అలాగే తిప్పుకోవాలి. అలా తిప్పేసుకొని ఇంకా కొంచెం కిందికి పైకి అనండి. న్యూడిల్స్ షాప్లో ఎలా అంటారో అలాగా మనం కూడా కొంతసేపు అయితే మాస్టర్ షెఫ్ అయిపోదాం. మాస్టర్ షెఫ్ ఎందుకంటే, మాస్టర్ షెఫ్ ఎలా అంటాడు, ఒక కడాయి తీసుకొని దాంట్లో స్పూన్ వేసి టింగ్ 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 అంటాడు కదా, అలాగే మనం కూడా టింగ్ 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 అనాలి. ఇంకా మొత్తానికి అంతా అయితే ఇలా కలిసేసింది అనమాట. ఇంకెంత ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ లెమన్ వేస్తే వేరే లెవెల్ వెళ్ళిపోతుంది టేస్ట్ అయితే. అందుకని చెప్పేసి ఇంకా లెమన్ కూడా వేయాలి. చాలామంది అనుకుంటారు ఏంటి మ్యాగీలో లెమన్ అనేసి, ఒకసారి ట్రై చేయండి అర్థమవుతుంది మీకు. అందుకని అప్పుడప్పుడు యూట్యూబ్ చూసి వంటలు చేయాలనేది, ఎందుకంటే అందుకని చెప్పేసి ఇప్పుడైతే మనం వంట చేసేసి ఇప్పుడు నేను చేసిన మ్యాగీకి మీరైతే ఎన్ని పాయింట్స్ ఇస్తారు చెప్పండి? 10కి 10 పాయింట్స్ ఇస్తారు. నేనైతే 10కి 10 వేసుకుంటా. మీరైతే ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అలాగే కామెంట్ కూడా చేసేసేయండి. ఇంకా మొత్తానికి అయితే మన మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం చెప్పాను కదా, లెమన్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది పులుపులుగా. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా పళ్ళెంలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. నీట్గా అంతా సర్వ్ చేసేసుకొని ఇంకా తినాలి. మా ఫ్రెండ్స్ అయితే దాంట్లో ఉన్నప్పుడే తింటారు, అందుకని చెప్పేసి ముందుగా నేనే ప్లేట్లో పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆత్రం ఎక్కువ, ఆరాటం ఎక్కువ, ఇంక పొయ్యి మీద ఉండగానే తినేస్తారు. అందుకని చెప్పేసి నీట్గా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. అది నీట్గా ఒక 3-5 స్పూన్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్క స్పూన్స్ అనుకున్నాం అనమాట. నీకు 3 స్పూన్స్ అని చెప్పేసి స్పూన్స్ ప్రకారం డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మన మ్యాగీ అయితే ఎలా వచ్చింది కామెంట్ చేసేసేయండి. దీన్ని డెకరేట్ చేద్దాం అనుకున్నాం, కానీ మా దగ్గర డెకరేట్ చేయడానికి ఐటమ్స్ లేవు. మొత్తానికైతే టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి, అలాగే మీ ఫ్రెండ్కి షేర్